మరి ఈ సమయంలో కూడా వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. బర్త్డే జరుపుకున్నటువంటి నా ప్రియమైన చెల్లి ఝాన్సీని బట్టి నేను అంతగానో దేవుని నామాన్ని స్తుతిస్తూ కనపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. చాలా మంచిది. దేవుని వాక్యంలో దైవించేందుకు దేవుడు ఇచ్చినటువంటి తలంపును బట్టి వారి యొక్క ఆత్మ పరిపూర్తను బట్టి ముందుకు వెళ్తున్నారు. దేవుడు నా హృదయంలో ఉంచిన ఒక్క మాటను చెప్పి నేను ముగించేస్తాను. ప్రపంచంలో ప్రతి మానవుడు కూడా అన్నిటినీ సృష్టిస్తున్నాడు. ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ, చేతి పనులతో కూడినటువంటి వస్తువులు కానీ, ప్రతిదానికి ఒక రూపాన్ని పోస్తున్నాడు. ప్రతి మనిషి ప్రతిదానికి ఒక రూపం. ఈ టేబుల్ నా దగ్గర ఉందంటే ఇది రూపం అవడానికి దీని ప్లాన్ గీసి దీనికి నిలబెట్టాడు. నా చేతికున్న వాచ్ నేను వాడుతున్నానంటే దీని లోపల మెషిన్ తయారు చేసి ఇక్కడ నా చేతికి నేను ధరించిన. నీ మాట్లాడుతున్న మైక్ని కూడా మనుషులు తయారు చేసింది. ప్రపంచంలో మనిషిని ఈ మనుషులు ఏది కావాలన్నా మన అవసరాల కొద్దీ సృష్టిస్తున్నారు మనుషులు. కానీ మనిషిని సృష్టించిన వాడు, మనిషి బాగాన సృష్టించిన వాడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తును మనందరము కలిగి ఇక్కడ కూర్చుని ఉన్నాం. మనల్ని సృష్టించింది ఆయన. కానీ ఆయన సృష్టించిన విధానాన్ని ఒక భక్తుడు చూసి ఆశ్చర్యంగా ఫీల్ అవుతున్నాడు. బహు ఆశ్చర్యంగా ఫీల్ అవుతున్నాడు. మనిషిలో ఉన్నటువంటి ప్రతి భాగాన్ని చూసి మనిషి యొక్క మానవ నిర్మితాన్ని చూసినటువంటి వాడు, ఆత్మలో మనిషిని యొక్క నిర్మాణాన్ని చూసినటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. 139వ కీర్తన 14వ వచనం నుంచి చదువుదాం. నీవు నన్ను కలుగు చేసినటువంటి విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలు. అసలు ఆ మాట చూడండి ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నదో. నీవు నన్ను కలుగు చేసిన విధమును చూసి నాకు భయమును కలుగుచున్నది. దేవుడు కలుగు చేసిన విధానం వేరు. ఇదిగో ఈ కన్ను ఇలా ఉండాలి, ఈ కన్ను ఇలా ఉండాలి, ఈ చెవులు ఇలా ఉండాలి, ఈ హ్యాండ్స్ ఇలా ఉండాలి, ఈ శరీరం ఇలా ఉండాలి అని దేవుడు మనం చేసి పంపిస్తే ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి, ఈ దేహాన్ని కాపాడుకోవడానికి మనం వాడని ప్రొడక్ట్లు అట్లా ఏమి ఉండవు. ఫెయిర్ అండ్ లవ్లీ, నవ్య, లేనిపోయిన భవ్య అన్నిటిని వాడుకుంటున్నాం. ఎందుకంటే ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి, ఈ దేహాన్ని కాపాడుకోవడానికి, ఆయుష్ను పెంచుకోవడానికి. ఏది పెడితే దాన్ని మనకు అవసరం. ప్రాన్స్, జడ్జి అన్ని ఏది కావాలంటే అది. నేను జస్ట్ ఇందాక వస్తా షాపింగ్ చేస్తూ వస్తా ఒక పర్ఫ్యూమ్ అడిగా ఎంత కాస్ట్ అని. జస్ట్ 85 రూపీస్ తీసుకుని అన్నారు. ఓపెన్ చేసి చూపించండి, నేను బాగుంటే తీసుకుంటాను. ఎందుకు నా బాడీకి అవసరం? అది కాపాడుకోవడానికి. 10 మందిలో నా బాడీ, నేను ఆరోగ్యంగా ఉంటేనే నా శరీరము, నేను ఆరోగ్యంగా ఉంటే నా ఆయుష్ పెరిగించబడుతుంది. ఆరోగ్యాన్ని, ఆయుష్ పొడిగించబడడానికి ఆరోగ్యం కోసం పరితపిస్తున్నాం. ప్రతిదాన్ని భుజిస్తున్నాం. ఏది కావాలన్న ఆహార విషయంలో ప్రతి ఒక్కటి. ఇప్పుడు అన్నయ్య అన్నాడు నాకంటే పెద్దోడు, అన్న నాకంటే పెద్దోడు, ఆయన అందరికంటే పెద్దోడు తెచ్చిన అన్నాడు. వీళ్ళందరూ మేమందరం ఒకే సమకాలీనం. కానీ శరీర విధానాలు వేరుగున్నాయి. అంటే శరీరము మన ఆయుష్ని పెంచుకోవడానికి మనం చేసే ప్రయత్నాలు వేరు. కానీ దావీదు చూసినటువంటి నిర్మాణంలో ఉన్నటువంటి ఆశ్చర్యం ఈ రోజు నా జీవితంలో, నీ జీవితంలో జరుగుతుంది. చూడాలి మనం కూడా. ప్రతిరోజు సంవత్సరం నీ శరీర భాగాల్లో తేడా కలుగుతుంది. అయినా సరే నీ శరీరంలో ఉన్నటువంటి మార్పులను కలుగు చేసేటువంటి వాడు, మార్పులను కలుగు చేసినటువంటి దేవుడు ఆ సంవత్సరం అంతా నీకు ఆరోగ్యాన్ని కలుగు చేసి జనుల ఎదుట నిన్ను ఆయన ప్రవక్తగా, ఆయన కుమారునిగా, ఆయన కుమార్తెగా, ఆయనకు సేవకురాలుగా, ఆయన సేవకునిగా నిన్ను నిలబెట్టి దూరుతున్నాడు ఆయన. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే వచనంలో కిందకు వస్తే అసలు ప్రభు మనల్ని ఎప్పుడు చూశాడు?
16 వచనం ఆ మాట, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమైన. ఇప్పుడు రోజున ఝాన్సీ మన ముందు కూర్చొని మనం అనుకుంటున్నాం, ఏమో పుట్టినప్పుడు భూమి మీదకి వచ్చినప్పుడు మనం చూసాం, ఇలా బంధువులు స్నేహితులు అందరూ వచ్చారు. కానీ నిన్ను మీరు చూడక మునుపు, నన్ను మీరు చూడక మునుపు, మళ్ళీ మనం చూసుకోక మునుపు, తల్లి మనల్ని కనక మునుపు, తల్లి మనల్ని చూడక మునుపు, రక్తము ముద్దగై ఉన్నప్పుడు, పిండముగా ఉన్నప్పుడు దేవుని కన్నులు మనల్ని చూసినాయి. చూసిన కన్నులు కాస్త విడిచిపెట్టకుండా పాలు తాగే నుండి నువ్వు ఎదిగి పెద్ద వరకు కూడా, ఆయన సేవ చేసేంత వరకు కూడా, తిరిగి మళ్ళీ ఆయన ఎందుకు చేరేంత వరకు కూడా ఆయన కన్నులు నీ మీద నుండి ఎన్నడూ కూడా తొలగిపోనేరావో. హల్లెలూయా. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని కుమార్తెలరా, కుమారులరా, దేవుడు ఇచ్చేటువంటి బలం, దేవుడు ఇచ్చేటువంటి శక్తి అమోఘమైనది. అమోఘమైనటువంటి బలాన్ని, శక్తిని అనుభవించడానికి నువ్వు అర్హురాలుగా ఉండాలి, అర్హుడుగా మార్చబడాలి. ప్రతి దినము నువ్వు కృతజ్ఞతాస్తుతులతో గణపరచబడుతుండాలి. అందుకే దావీదు ఇంకొక చాట అంటాడు, దావీదు మాట్లాడే ప్రతి మాట సూపర్ న్యాచురల్ వర్డ్, అది అసాధారణమైనటువంటి మాట. అది దావీదు నోటి నుంచి పలుకుతున్న ప్రతి మాట ఆత్మదేవుడు పలికిస్తున్న మాట. అది 103వ కీర్తనలు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరిచిపోకము. ఆయన ఉపకారం చేశాడు మనకి. నిన్ను ఇక్కడ నిలబెట్టాడంటే నీకు ఉపకారం. ఇక్కడ నువ్వు కూర్చున్నావంటే నువ్వు ఉపకారంతో నింపబడి ఉన్నావు. నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నావంటే నీకు ఉపకారం చేశాడు ఆయన. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా. ఏది చేసినా సరే, బంగారం ఇచ్చినా, వెండి ఇచ్చినా, ధనం ఇచ్చినా, ప్రాణం ఇచ్చినా సరే, ఆయన రుణాన్ని తీర్చుకోలేము. మనం తీర్చుకోలేము. ఎక్కడో దేనికి పనికిరాని మనలో తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు ఆయన. కానీ మనము నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, ఆయన నిర్మించిన విధానాన్ని ప్రతి క్షణము మనము జ్ఞాపకంలో తీర్చుకోవాలి. అలాగే ఆయన చేసిన మేలులో ఏది మర్చిపోకూడదు. ఆయన మేలే చేసేవాడు కానీ కీడు చేసే దేవుడు గానే కాదు. చెలమా, దేవుడు నీకు ఈ సంవత్సరము మేలును అనుభవించడానికి కృపను ఇచ్చి ఉన్నాడు. ఈ క్షణమున ఆమేన్, హల్లెలూయా. ఈ క్షణమున, ఈ సంవత్సరమున, ఈ 2024 తిరిగి మళ్ళీ 2025వ తారీఖు ఇదే టైంకి వచ్చేసరికి నువ్వు చేస్తున్న పరిచర్య నా ప్రభు అయినటువంటి యేసు నామములో చెప్తున్నాను, దేవుడు రెట్టింపు చేయబోతూ ఉన్నాడు. యేసు నామములో నువ్వు చేస్తున్న పరిచర్యను దేవుడు నిన్ను బలంగా వాడుకొని పోతున్నాడు. దేవుడు ప్రభు యేసు క్రీస్తు నామములో నువ్వు కొన్న ప్రాంతములకు సువార్తను ప్రకటించడానికి దేవుడు నిన్ను వాడుకొని పోతూ ఉన్నాడు యేసు నామములో. అదే దేవుడు నియమించినటువంటి దినాలను దేవుడు తన కాలములు ముగించేంత వరకు కూడా ఆయన నిన్ను వాడుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజున ఇక్కడ నిన్ను నిలబెట్టి ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. కనుక మనము దేవుడు ఇచ్చేటువంటి ఈవులను కాపాడుకొనుచు, దేవుడు చేసేటువంటి మేలుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనకు ముందుకు వెళ్ళినప్పుడు ఆత్మదేవుడు బలంగా మనలను అభిషేకించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. ఆమె హల్లెలూయా. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు చాలా మంచివాడు. దేవుడు చాలా మంచివాడు. ఆయన చేసిన ఉపకారంలో ఎప్పుడు కూడా ఎప్పటికీ మరచిపోకూడదు. ఒకవేళ మర్చిపోయామా చెప్పలేదు. ఆమేన్. ఆయన చేసిన వీళ్ళు అమోఘమైనవి. ఆయన చేసిన నిర్మాణాన్ని మనం తలుచుకుంటే నాకు ఒక ఆశ్చర్యం. దావీదుకి ఆశ్చర్యప్పుడు నీకెందుకు ఆశ్చర్యం కాదు? ఈ రోజు మనం అందరం నిర్మించబడ్డాం. ఆలోచించండి. గొడ్డు కొట్టుకోవటం ఏంది, నీ మైకి పట్టుకుంటుంది, నిలబడటం ఏంది, నేను చూడటం ఏంది, మాట్లాడటం ఏంటి, నా కళ్ళకు మీరు కనపడటం ఏంటి, అసలు ఏంటి, అసలు ఎందుకు ఏముంది, అసలు ఈ లెన్స్ లో ఏముంది తెలుసా? అసలు ఈ కళ్ళని ఎంత అసలు చూడండి, ఈ లెన్స్ ఎంత పవర్ఫుల్ తెలుసా? క్యామ్ లెన్స్ కంటే కూడా ఈ ఐకున్నట్టు లెన్స్ పవర్ఫుల్. ఆమె హల్లెలూయా.
చెప్పాగా 20 నిమిషాలు పెట్టింది. స్తోత్రం కలుగునుగా, మాట్లాడితే మాటే. స్తోత్రం కలుగును గాక. దేవుడు గొప్పవాడు కనుక ఈ రోజు నుంచి మనందరం ఆయన చేసిన నిర్మాణాన్ని, ఆయన చేసిన మేలుని తలుచుకుంటూ ముందుకెళ్ళినాను. ప్రభు నిన్ను వాడుకొనును గాక. దేవుడి మాటలు దీవించును గాక.